తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సలార్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా హంగామానే. కోర్స్ ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ కాంబోలో సలార్ ప్రకటన వచ్చినప్పుడే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కేజీఎఫ్ని తలదన్నే మరో సినిమా రాబోతోందని జనాలు అప్పుడే ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు టీజర్ వచ్చిన తరువాత ఈ సినిమాపై అంచనాలు పదింతలు పెరిగిపోయాయి. వాతావరణ శాఖ వార్నింగ్ బెల్ మోగించడానికి ముందే సునామీ వచ్చి ప్రళయం సృష్టించినట్టు ఈ టీజర్ ఏకంగా సినీ పరిశ్రమనే గడగడలాడించేసింది. తన తోకకు నిప్పు పెట్టారన్న కోపంతో హనుమంతుడు యావత్ లంకనే దహించేసినట్టు సినిమాలో ఒక చిన్న తురుపు ముక్క అయిన ఈ టీజర్ కూడా అలాగే అలజడి సృష్టించింది. ఎందుకంటే అక్కడ ల్యాండ్ అయ్యింది జూలో ఉండే ఏ పులినో సింహమో కాదు, జురాసిక్ పార్కు రాజు అయిన డైనోసార్. తెలుసు కదా, డైనోసార్ కేవలం పాదమెత్తి ఒక్కసారి అడుగు పెడితేనే భూమి దద్దరిల్లిపోతుంది. అదే డైనోసార్ వేటాడడం మొదలు పెడితే దీని తల్లి ఇక భూకంపమే. ఆ స్థాయి వైబ్స్ని ఈ టీజర్ క్రియేట్ చేయడంతో మార్కెట్లో ఇప్పుడు ఈ సలార్ సినిమాకు కనీ విని ఎరుగని స్థాయిలో భారీ గిరాకీ వచ్చి పడింది. ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ల కోసం లైన్లో నిలబడి జనాలు కొట్టుకున్నట్టు ఈ సినిమా హక్కుల కోసం ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థలు పోటీ పడుతున్నాయి. రెట్టింపు రేట్ అయినా పర్లేదు కానీ రైట్స్ మాత్రం మాకే ఇవ్వాలి అన్నట్టుగా డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఎగబడుతున్నాయి. ఒక్క తెలుగులోనే కాదండోయ్, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంకా ఓవర్సీస్ ఇలా అన్ని చోట్ల ఈ సినిమా రైట్స్కి భారీ డిమాండ్ ఏర్పడింది. కేవలం ఒక్క టీజర్ దెబ్బకే ఈ స్థాయిలో క్రేజ్ వచ్చి పడిందంటే రేపు ట్రైలర్ వస్తే ఆ ఊచకోత ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. ఇంకో విశేషం ఏమిటంటే ఈ టీజర్ దెబ్బకు మార్కెట్లో సలార్కు వచ్చి పడ్డ హైప్ చూసి ఇప్పటి నుంచే కలెక్షన్ల లెక్కలు కూడా వేసుకుంటున్నారు ట్రేడ్ నిపుణులు. తొలి రోజు ఎంత, ఫస్ట్ వీకెండ్లో ఎంత, ఓవరాల్ క్లోజింగ్ రన్లో ఎంత అమౌంట్ కలెక్ట్ చేస్తుంది అని అంచనాలు వేస్తున్నారు. కొందరైతే ఈ సినిమా తొలి రోజే 300 కోట్ల మార్కుని సునాయాసంగా అందుకుంటుందని చెప్తున్నారు. కేవలం తెలుగు, హిందీ, కన్నడ భాషల్లోనే కలుపుకొని ఈ సినిమా తొలి రోజు 200 కోట్ల గ్రాస్ క్లబ్లో చేరుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే మాత్రం ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇది చారిత్రాత్మక ఓపెనింగ్ ఫిగర్గా నిలిచిపోవడం ఖాయమని చెప్పుకోవచ్చు. ఇక 2-3 రోజుల్లోనే ఇది బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించి టోటల్ ఫస్ట్ వీకెండ్లో 600 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేస్తుందని అంటున్నారు. ఆ లెక్క ప్రకారం ఈ సినిమాకు టోటల్ రన్లో 1500 కోట్ల గ్రాస్ క్లబ్లో చేరడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఇంకా మిగిలిన అంశాలన్నీ కలిసొస్తే ఇది బాహుబలి కన్క్లూజన్ లైఫ్ టైం రికార్డుని బద్దల కొట్టి 2000 కోట్ల క్లబ్లో కూడా చేరొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాకి అంతా సత్తా ఉందని బల్లగుద్ది మరీ చెప్తున్నారు సినీ విశ్లేషకులు. KGF 2 సినిమానే RRR లైఫ్ టైం కలెక్షన్లను వెనక్కు నెట్టేసి 1200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు కలెక్ట్ చేయగలిగినప్పుడు విధ్వంసానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సలార్ సినిమాకు 2000 కోట్లు కలెక్ట్ చేయడం పెద్ద కష్టమేమి కాదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి మీరేమంటారు? ఇది 2000 కోట్లు కలెక్ట్ చేస్తుందా లేదా? లెట్స్ వెయిట్ అండ్ సీ.